జూలై 17, 2024 తొలి ఏకాదశి. తొలి ఏకాదశి రోజు బెల్లంతో ఇలా చేస్తే 24 గంటల్లో సుడి తిరిగి మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. అలానే కాకుండా బెల్లంతో ఈ చిన్న పని చేస్తే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పుకోవచ్చు. బెల్లంతో ఈ పరిహారం చేస్తే మన కష్టాలు తీరిపోతాయో తెలుసుకునే ముందు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అప్పుడే మీకు ప్రతీదీ అర్థమవుతుందని చెప్పవచ్చండి. అలానే కాకుండా ఏంటంటే తొలి ఏకాదశి రోజున బెల్లంతో ఈ విధంగా చేస్తే మనకుండేటువంటి కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకలుగుతాం అని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి చాలా విశిష్టతను కలిగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెడతారు అని పురాణాలు. అలానే ఈ తొలి ఏకాదశి రోజున ఎవ్వరైతే బెల్లంతో ఇలా చేస్తారో వారికి ఉండే సమస్యలు, కష్టాలు తీరిపోతాయని చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైంది. అలానే కాకుండా తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు మనం చేసే పనులు కానీ, చేసుకునేటువంటి పరిహారాలు కానీ ఖచ్చితంగా సిద్ధింపబడతాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయని చెప్పదగ్గ విషయం అండి. ముఖ్యంగా మనం బెల్లం గురించి మనందరికీ తెలుసు. బెల్లం చాలా వరకు కూడా పవిత్రమైనటువంటిది. బెల్లం చాలా శుద్ధి అయినటువంటిది. బెల్లానికి ఇలాంటి ఇబ్బంది లేకోకుండా మనం చక్కగా పాటించి బెల్లం ఉపాయం ఏమిటి అంటే మనం చాలా వరకు కూడా మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలను తీర్చుకోవాలి అంటే బెల్లం పరిహారం ఖచ్చితంగా చేయాలి. ఇది చేయడం వల్ల మనకి చాలా వరకు మేలు కలుగుతుంది. మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అలానే వివాహపరంగా, వృత్తిపరంగా ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి బయటపడగలుగుతామని చెప్పవచ్చు. చాలామంది మనం చూస్తూనే ఉంటాం. వివాహంలో ఆటంకాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. ఇంట్లో అనేక రకాల సమస్యలు చూస్తూ ఉంటాం. చాలామంది కూడా సతమతమైపోతుంటారు. జాతకంలో ఉండేటువంటి ఇబ్బందులు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడే వారందరూ కూడా బాగా ఉపయోగపడేటువంటి పరిహారం అని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మంగళవారంతో కూడిన తొలి ఏకాదశి కాబట్టి పరిహారం చేస్తే శత్రువులు కూడా మిత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. చాలా వరకు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు, మార్గాలు మనం తెలుసుకోవచ్చండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎలాగో మనం ఇంటిలో విష్ణుమూర్తి పటం ముందు అలానే కాకుండా స్వామివారి పటం ముందు దీపం పెట్టుకుంటూ ఉంటాము. ఉపవాసాలు ఉంటూ ఉంటాము. తోచిన పని మనం చేస్తూ ఉంటామండి. స్తోమతకు తగ్గట్టు తెలిసినట్టు. అలానే కాకుండా రేపు ఇవన్నీ చేసినప్పటికీ కూడా గోమాతను మనం పూజించాలి. గోమాతను ఆరాధించాలి. గోవులో సకల దేవతలు ఉంటారని చెప్పవచ్చు. అలానే కాకుండా మనందరికీ తెలుసు, గోవులో చాలా వరకు కూడా సమస్త దేవతలు నివసిస్తారని చెప్పవచ్చు. ఎవరికైతే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో అలాంటి వారు బెల్లంతో ఈ పరిహారం చేస్తే మీకుండే సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు. మీరేంటంటే బెల్లం మన ఇంట్లో ఉంటుంది. చాలా వరకు కూడా ప్రసాదాన్ని చేసి స్వామివారికి నివేదిస్తుంటాం. మనం ఇలా చేసేటప్పుడు ఏంటంటే బెల్లంతో ఇలా చేస్తే సరిపోతుందండి. మనకి ఆ ఊర్లలో నార్మల్‌గా చెప్పాలంటే గోమాతలనేవి ఇంట్లోకి వస్తూ ఉంటాయి. రకరకాల నీళ్ళను పెడుతూ ఉంటాము. తోచింది గోమాతకు పెడుతుంటాం. అలానే కాకుండా గోవుకు పసుపు రాయడం, పూజ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. మనము చేస్తాం. మన ఆచారాల ప్రకారం గోవును పూజించడం మన సాంప్రదాయం చెప్పవచ్చు. చాలామంది గోమాతలు లేనివారు గోశాలకు వెళ్ళి ఈ పచ్చ గడ్డిని కానీ, కొత్తిమీరను కానీ, తోటకూర కానీ అలానే వచ్చి చాలామంది కూడా పెడుతూ ఉంటారండి. గోవుకు ఆహారం పెడితే మనల్ని గోవు అనుగ్రహిస్తుంది. అంటే గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి దేవుళ్ళ అనుగ్రహం మనకి కలుగుతుందని నమ్ముతుంటాం కాబట్టి మనం రేపు ఎవరైతే వివాహంలో ఆటంకాలు కలుగుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాము అనుకునేటువంటి వారు గుర్తుపెట్టుకొని చేయాల్సిన పని ఏంటంటే బెల్లం తీసుకోవాలండి. బెల్లాన్ని తీసుకుని అందులో గోధుమ పిండి కానీ, బియ్యపు పిండిని కానీ కలిపి ముద్దలా చేయాలి. కానీ బెల్లం తీసుకోవాలి. అది ఎంగిలి చేయని బెల్లాన్ని తీసుకోవాలి. అది కొత్త బెల్లమైనా పర్వాలేదు, అప్పుడు తెచ్చుకున్నదైనా పర్లేదు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉంటారో, ఎవరైతే కష్టాలు అధికంగా ఎదుర్కొంటూ ఉంటారో, వివాహంలో జాతకరీత్యా సమస్యలు ఉన్నాయో వారు మాత్రం ఈ పరిహారం తొలి ఏకాదశి రోజున చేసుకోవటం వలన చక్కగా కలిసొస్తుందని చెప్పవచ్చు. మనకుండే సమస్యలు తీర్చడానికి కూడా బాగా ఉపయోగపడేదని చెప్పవచ్చండి. అందువలన మీరు ప్రయత్నించి చూడండి. మంచి ఫలితం రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు
గోవు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని కుంకుమతో పూజ చేసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసి మనం చక్కగా నమస్కారం చేసుకోవటం వల్ల మనలో ఉండేటువంటి చాలా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గోవు చుట్టూ ప్రదక్షిణం చేసినా, పూజ చేసినా, ఆరాధించిన గోవు అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనలో ఉండేటువంటి నెగెటివ్ థాట్స్ అనేవి తొలగిపోతాయి. మన మంచి ఆలోచనలొస్తాయి. బుద్ధి వికసిస్తుంది. చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అనంతరం ఏంటంటే బెల్లం కానీ, బియ్యపు పిండి కానీ ముద్దలా చేసి అందులో బెల్లాన్ని పెట్టేసి గోమాతకు పెట్టుకోవచ్చు. అలా చేయడం వలన కూడా గోవు అనుగ్రహం కలిగి మనం చేతుల ద్వారా మనం పెట్టుకుంటాం కాబట్టి మన జాతకం మారడానికి, జాతకంలో సమస్యలు తీరిపోవడానికి అద్భుతంగా ఉపయోగపడే ఉపాయం అని చెప్పవచ్చు. అందువలన తొలి ఏకాదశి తిథి రోజున ఇలా ప్రయత్నించి చూడండి. మంచి ఫలితం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవితం మారి ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏ సమస్యలతో సతమతమైపోతున్నారో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పవచ్చండి. మీరు ఈ విధంగా చేయడం వలన చాలా వరకు మేలు జరుగుతుంది. మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొక ఉపాయం ఏంటంటే ఇది కూడా బెల్లంతోనే. బెల్లంతో మనం ఏం చేసినా కలిసొస్తుంది. మనం బెల్లంతో తిథులు ఉన్న రోజు ఏ పరిహారం చేసినా పర్వాలేదు. మనకది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది. అది అప్పుల బాధల గురించి కానీ, శత్రు బాధల గురించి కానీ, ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ, కష్టాల గురించి కానీ చెప్పుకుంటూ పోతే అనేక రకాల పరిహారాలకు, అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపుతుంది బెల్లం. అంతటి పవిత్రమైన పదార్థం బెల్లం. అలాంటి వాటితో మనం చేసుకోవటం వలన మనకి చాలా మంచి జరుగుతుంది. మేలు జరుగుతుంది. మీకు అధికంగా శత్రు బాధలున్నాయి. శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. టార్చర్ పెడుతున్నారు అనుకునేవారు కిలోంపావు బెల్లం తీసుకొని మంగళవారం తిథి రోజున పరిహారాలు చేసుకుంటే అద్భుతం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు శత్రువుల పరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చండి. ఆ కిలోంపావు బెల్లం తీసుకోవాలండి. ఆ బెల్లం పైన శత్రువుల పేరు మీకు ఎంతమంది శత్రువులుంటే అంతమంది పేరు రాసి ఏదైనా పర్వాలేదండి. మనం చేయొచ్చు. పెన్‌తోనైనా రాసేయచ్చు. బ్లాక్ స్కెచ్‌తో కానీ రాసేయొచ్చండి. రాసిన తర్వాత గోతిని తీసి బెల్లం పట్టేంత గోతిని తీసి దానిలో సంకల్పం చెప్పుకొని ఇష్ట దైవాన్ని మనం ఇష్టం ఎవరినైతే పూజిస్తామో పేరుని తలుచుకొని బెల్లాన్ని ఆ మట్టిలో పెట్టి పూజ చేయాలి. అలా చేయడం వలన ఏంటంటే మన శత్రుత్వం అనేది తగ్గుతుంది. 100% జరుగుతుందండి. ఇది చాలామంది కూడా చేస్తారని శాస్త్రంలో చెప్పబడుతుంది. మీరు ఇది ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. శత్రువులు చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం ఆపేస్తారు. మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ఇలా మంగళవారము, ఆదివారం పూటన మాత్రమే ఈ పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందండి. తగ్గుముఖం పడుతుంది. మంచి ఫలితాలు అనేవి రావడం అనేది చూస్తారు కాబట్టి ప్రయత్నించండి. చక్కగా ఉంటుంది. జీవితాలు మారి అద్భుతం జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.